మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరిగే దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉంటావు. ఇక్కడ దేవుడి యొక్క వాగ్దానం ఆయన వెనక్కి తీసుకునేవాడు కాదు. ఆయన మాటలు వాటి కాలమందు ఏమవుతాయంట, కాలం అయిపోయింది, టైం అయిపోయింది కదా, ఇంకెందుకులే అని ఆయన వాగ్దానాలను ఏం చేసేవాడు కదండి, వెనక్కి తీసుకున్నాం. మనం అనుకోండి, అప్పుడు అనుకున్నాంలేండి ఏదో చేద్దామని, ఇప్పుడు టైం చాలా అయిపోయింది కదా, ఇప్పుడు అలా చేయలేమండి. మన వాగ్దానాలు, మన తీర్మానాలు, మన మాటలు రోజులు మారే కొద్దీ మన మాటలు ఏమైపోతూ ఉంటాయండి, అప్పుడున్న మాటలు ఇప్పుడు ఉండవు. మన మాటలు ఇలా మారిపోతూ ఉంటాయి. కానీ దేవుని మాటలు ఎలా ఉంటాయంటే, ఆదిలో ఏం చెప్పాడో ఇప్పుడు అదే చెప్తాడు, ఇప్పుడు ఏం చెప్పాడో అంతంలో కూడా అదే చెప్తాడు. ఆయన ఆల్ఫా ఓమేగా, ఆయన మొదటివాడు కడపటివాడు. ఏమండి, ఆయన మాట ఎన్నడూ కూడా మారేది కాదు. నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కాబట్టి ఆయన మాటలు వాటి కాలమందు నెరవేరుతాయి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన కార్యాలు ఆగవు, అవి జరుగుతాయి. కానీ నువ్వు నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరిగే దినం వరకు కూడా నువ్వు ఏమైపోతావు అన్నాడు, ఇక్కడ మౌనమైపోతావు అన్నాడు. దయచేసి దేవుని బిడ్డలారా, దీనివల్ల ఈ సందేహం వల్ల మనకి ఎంతో నష్టం ఉందని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఎన్నడూ కూడా ఇటువంటి సందేహానికి ఏమి ఇవ్వకూడదు, అవకాశం ఇవ్వకూడదు.